హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేశాను. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన వెజ్ పులావ్ నేను ఎలా చేస్తానో చూసేయండి. వెజ్ పులావ్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ముందుగా రెడీ చేసి పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 దాకా పచ్చిమిర్చి, అలాగే టొమాటోస్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ పులావ్ చేసుకోవడానికి నేను బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తున్నాను. అందుకే రైస్ ఉడికించడానికి ఎసరైతే పెట్టాను సాల్ట్ వేసి. ఇప్పుడు పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో 1 స్పూన్ గీ, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అండ్ గీ బాగా హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ బాగా వేగాక ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించాలి. ఆనియన్స్ వేగేలోపు ఎసరైతే వచ్చింది. ఇప్పుడు ముందుగా 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టిన బాస్మతి రైస్ని దీంట్లోకి వేయాలి. ఈ రైస్ని 90% కుక్ అయ్యేదాకా బాగా ఉడికించాలి. ఈలోపు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, అలాగే బఠానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఆలు అండ్ బఠానీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ని వేసాక బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ కూడా బాగా ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేయాలి. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడికాక ఇప్పుడు దీంట్లోకి కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా, జీరా పౌడర్ అన్నీ వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 90% కుక్ అయిన బాస్మతి రైస్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ని వేసాక ఒక 20 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి ఉడికించాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన వెజ్ పులావ్ అయితే రెడీ అవుతుంది.
వెజ్ పులావ్ అయితే తినేసాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన స్టీల్ కడాయి అయితే వచ్చేసింది. ఎలా ఉందో చూడండి. కడాయి అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా హెవీగా ఉంది. ఈ కడాయిలో అయితే కర్రీస్ చేసుకోవచ్చు, పులావ్స్ చేసుకోవచ్చు, అలాగే డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ కడాయి ఇదైతే. ఇప్పుడు ఈవినింగ్ అయితే అయింది. ఈ ఈవినింగ్ టైంలో షాపింగ్కి అయితే వెళ్ళాం నైట్ డ్రెస్సెస్ తీసుకోవడానికి.